నమస్కారం. నా పేరు రవిచంద్ర. ఈ వీడియో ద్వారా పంచాయతీ కార్యదర్శి గ్రూప్ 3 మెయిన్స్ ఎగ్జామ్ పేపర్ 2 సబ్జెక్ట్ పంచాయతీరాజ్ వ్యవస్థ బిట్స్ చూద్దాం. ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే మీరు వీక్షించే వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. అది క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ ఈమెయిల్లో పొందగలుగుతారు. యూట్యూబ్ నుంచి వీడియోస్ చూడాలనుకుంటే youtube.com/learncan అని టైప్ చేసి వీక్షించండి. ప్రణాళికా సంఘం గ్రామీణాభివృద్ధి పేదరిక నిర్మూలన పథకాల పరిపాలనా ఏర్పాటు కోసం జీవీకే రావు కమిటీని ఎప్పుడు నియమించింది? 1985. ఏ నిబంధనను అనుసరించి 21 ఏళ్ళు ఉన్నవారు పంచాయతీ ఎన్నికలకు అర్హత పొందుతారు? 243F నిబంధన. పంచాయతీల కాలపరిమితిని గురించి వివరించే నిబంధన ఏది? 243E. పంచాయతీరాజ్ సంస్థలపై ఎల్.ఎం. సింఘ్వి కమిటీని ఎవరు ప్రభుత్వ హయాంలో 1986లో నియమించారు? జవాబు రాజీవ్ గాంధీ. మన దేశంలో పంచాయతీరాజ్ సంస్థల వ్యవహారాలను పర్యవేక్షించే అత్యున్నత వ్యవస్థ ఇది. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. గ్రామీణ ప్రాంతాల్లో 243B నిబంధన కింద ఏర్పాటు చేసిన స్థానిక పరిపాలనా సంస్థలేవి? గ్రామ పంచాయతీలు. మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్కు గౌరవ వేతనం రూపాయల్లో ఎంత ఉంటుంది? 1000 రూపాయలు. మైనర్ గ్రామ పంచాయతీ సర్పంచ్కు గౌరవ వేతనం రూపాయల్లో ఎంత ఉంటుంది? 600 రూపాయలు. ఏ నిబంధన ప్రకారం రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తుంది? 243K నిబంధన. పంచాయతీ సంస్థల అధికారాలు విధులను తెలియజేసే నిబంధన ఏవి? 243G, 243H. పంచాయతీరాజ్ వ్యవస్థలోని పంచాయతీ సమితి కంటే జిల్లా పరిషత్కే ప్రధాన కార్యనిర్వహణ శాఖ అధికారాలు ఉండాలని సూచించింది ఎవరు? పాలనా సంస్కరణ సంఘం 1969. పంచాయతీ రిజర్వేషన్లు లేని రాష్ట్రం జమ్మూ కాశ్మీర్. పంచాయతీరాజ్ సంస్థల్లో షెడ్యూల్ కులాలు తెగల వారికి రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ నిబంధనలు ఏవి? 243D నిబంధన. పంచాయతీరాజ్ సంస్థలపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ఏది? బీపీఆర్ విఠల్ కమిటీ. పంచాయతీరాజ్ సంస్థల ఆడిటింగ్ను ఎవరు నిర్వహిస్తారు? లోకల్ ఫండ్ ఆడిటర్స్. రాయల్ వికేంద్రీకరణ కమిషన్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1907. రాయల్ కమిషన్ సిఫారసు మేరకు స్థానిక సంస్థలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలని తెలియచేసే చట్టం మింటో మార్లే చట్టం 1909. 1986లో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన మండల ప్రజా పరిషత్తుల సంఖ్య 1104. భారతదేశంలో ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ఉదాహరణ గ్రామసభ. గ్రామసభ సంవత్సరంగా ఏ సంవత్సరాన్ని ప్రకటించారు? 1999. ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే మీరు వీక్షించే వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. అది క్లిక్ చేయడం ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఈమెయిల్లో పొందగలుగుతారు. యూట్యూబ్ నుంచి ఈ వీడియోస్ చూడాలనుకుంటే youtube.com/learncan అని టైప్ చేసి వీక్షించండి. మీరు మొబైల్ నుంచి చూస్తుంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్లు పొందగలుగుతారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి లేదా కామెంట్ ఇవ్వండి. ఈ వీడియోని Facebook, Twitter, Google+ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.